హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీలగిరి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉండే కాకరకాయ పచ్చడి. అదేవిధంగా అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పచ్చడి తయారీ విధానాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం. ఎక్కడా కూడా వాటర్ తడి అంటుకోకుండా ఈ పచ్చడిని తయారు చేసినట్లయితే వారం 10 రోజుల పాటు నిల్వ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఈ పచ్చడి తయారీ విధానాన్ని చూసేద్దాం. ఇక్కడ నేను కేజీ కాకరకాయలను నీట్‌గా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా ఇలా రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఈ పచ్చడిలోకి పావు కేజీ దాకా ఆయిల్ పడుతుందండి. స్టవ్‌ను సిమ్‌లో పెట్టుకొని ఈ ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మంట పెద్దగా ఉన్నట్లయితే కాకరకాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి. ముక్క చేదుగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకుంటే ముక్క బాగా వేగిపోతుంది. ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వేయించుకున్నాను. వీటిని ఒక చిన్న రోట్లోకి తీసుకొని పౌడర్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగాయో లేదో చూద్దాం. ముక్కలు బాగా వేగిపోయాయండి. ఇంకొంచెం సేపు ఉంటే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది. వీటన్నిటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గనక వేయించుకున్నట్లయితే చేదు లేకుండా ముక్కలు కూడా తినడానికి బాగుంటాయి. అదేవిధంగా మరికొన్ని కాకరకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తాన్ని వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా చల్లారనివ్వాలి, లేకుంటే కారం మాడిపోతుంది. కాబట్టి ఆయిల్ చల్లారేంత వరకు ఇందులో నేను 10 గల వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకొని పౌడర్ చేసుకొని ఈ చల్లారిన ఆయిల్లో వేసుకున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. ఇందులోకి జీలకర్ర మెంతుల పౌడర్ను కూడా ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా తీసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి తడి లేకుండా ఉన్నట్లయితే వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా తడి లేకుండా వేయించుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకుంటే పచ్చడి అనేది జ్యూసీగా మరియు టేస్టీగా ఉంటుంది. నాకు అందుబాటులో లేక నేను వేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. అంతే అండి, కాకరకాయ పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మేము